కళ్ళు మూసినా కనుక్కున్నారే. మీకేమైనా దివ్య దృష్టి ఉందా? దివ్య దృష్టి ఉంది, ఈ సమస్యలే ఉంది. సమస్యలా? ఏమిటవి? ఏమీ లేదు. ప్రేమికుల మధ్య రహస్యాలు ఉండకూడదంటారు, మరి మీరేమో. లేదు మధు, అవంతిపురం మహారాజు లలితాదేవి పేరు విన్నావు? అటువంటి మహాసాధ్యం మహారాజు ఎందుకు అనుమానించాడు? అనుమానించడం పురుషుల జన్మ హక్కు. మహారాజు మగవాడేగా. అది కాదు మధు, మహారాణి చేసిన తప్పు తాను కల్లారా చూచానంటాడు మహారాజు. ఒక్కొక్కప్పుడు మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. తాడును చూసి పావు అనుకునే సంఘటనలు కూడా లేకపోలేదు. అయినా ఈ విషయాలన్నీ మీకెందుకు? తల్లి విషయం తనయుడు కాకపోతే ఇంకెవరికి కావాలి? అంటే నువ్వు మా అత్త కొడుకు విక్రముడివా? అవును. ఈ రహస్యం ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పలేదు? ఇంకా సమయం రాలేదు మధు. ఎలాగైనా సరే నా తల్లి నిర్దోషాన్ని నిరూపించాలి. అందుకు మార్గం చెప్పు మధు. విచారించకు బావా. ధర్మానికి నిజానికి ఎప్పటికైనా విజయం తప్పదు. ఇద్దరం కలిసి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఆ మహా ఇల్లాలిపై వచ్చిన అపనిందను తొలగిద్దాం. మధు, అది నువ్వు అనుకున్నంత తీరిక కాదు. ఎందుకు కాదు బావా? స్త్రీ పురుషుడు ఏకమైతే లోకంలో సాధించలేనిదంటూ లేదు. అందులో నీ వంటి మహావీరునికి, సాహసవంతునికి కానిది రానిది ఏముంది బావా? మధు, బావా, మధు, రేపు కలుసుకుందాం. మధుమతి మాకు కాబోయే సతి అని తెలిసి కూడా ఇంత క్రమంగా ప్రవర్తిస్తావా? అంతఃపుర ద్రోహం, రాజద్రోహం చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. ఆ మహారాజు అడ్డుగా వచ్చి నిలిచినా సరే నిన్ను వదలను. ఈ క్షణమే నిన్ను కత్తికొక్క కండగా నరికి నా కసి తీర్చుకుంటాను. తీగత్తి. క్షమించండి యువరాజా, మీరు నాకు సోదరుని వంటివారు. మీ మీద నేను కత్తి దుయ్యలేదు. దుయ్యవలసిందే. ఎందుకంటావా? మధుమతిని నేను ప్రేమించాను, నువ్వు ప్రేమించావు. రెండు కత్తులు ఒక వరలో ఇమ్మడం. మన ఇద్దరిలో ఎవరో ఒకరు చావవలసిందే. పౌరుషం ఉంటే కత్తి కలుపు. ఆవేశంలో మీ తండ్రికి గాని, సాటి తల్లికి గాని, తమ్మునికి గాని ఎట్టి అత్యాచారము చేయకూడదు. పిరికి పంత కాచుకో. యువరాజు, నేను పిరికివాణ్ణి, ఇప్పుడేమంటా? యువరాజు, మీరు చిన్నవాళ్ళు, మీ వల్ల ఏమీ కాదు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. వినోద్, కేవలం ఆవేశమే కాదు, అనుభవం కూడా కావాలి. ఎందుకు వృథాగా శ్రమ పడతావు? కింద పడతావు. వెళ్ళు వెళ్ళు.
యువరాజా తమ్ముడు ఈ హంతకుని బంధించండి. హంతకుడా? నేనా? అది న్యాయస్థానంలో తేలుతుంది. న్యాయస్థానానికి నేనే వస్తాను. పదండి. మధుమతి దేవి, మధుమతి దేవి, మహారాజా మహారాజా, ఏమిటి? వసంతవనంలో యువరాజా వారు ఏం జరిగింది? యువరాజు వారికి హత్య చేయబడ్డారు. ఇప్పుడే 100 ఏళ్ళు నిండాయా నాయన? భగవంతుడా, ఎందుకు నాకే శిక్ష విధించావు? ఒక్కగానొక్క బిడ్డని దూరం చేసావు నాయన. వినోదా బాబు, ఎందుకు ఏడుస్తావు? ఊరుకు. ఎంత ఏడ్చినా పోయిన పుత్రుడు తిరిగి రాడు. చేజారిన అదృష్టాన్ని తలుచుకొని చింతించి లేదు సరిత. చెల్లి, అన్నయ్య, విచారించకు. నీకింత గర్భశోకం కలిగించిన వారందరినీ హతమారుస్తాను. వినోదని ఆత్మకు శాంతి చేకూరుస్తాను. క్షమించండి అమ్మా, మేమంతా ఉండి కూడా యువరాజును కాపాడుకోలేకపోయినాం. అవును, ఆ ద్రోహిని ఉరి తీస్తే గాని యువరాజా వారి ఆత్మకు శాంతి లభించదు. యువరాజా! ఏమిటి? మా బావ వినోదం చంపాడా? అబద్ధం, నేను నమ్మను. నమ్మనంటే ఎట్లా? మీ బావను బంధించి తీసుకువెళ్లారు. రేపు విచారించి ఉరి తీస్తారు. హ? బంధించారా? ఉరి తీస్తారా? అత్తయ్య! 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 ఏమైనా విక్రమ బంధించారా అత్తయ్య? మా విక్రముని బంధించారా? ఎందుకు? అదంతా తర్వాత చెప్తాను. ముందు మనం వెళ్ళి రక్షించుకోవాలి. పదండి అత్తయ్య. రండి అత్తయ్య, రండి. మధుమతి, ఇది న్యాయస్థానం. ఇక్కడ రాగద్వేషాలకు మమకారాలకు తావులేదు. ఈ పరదేశీ యువరాజుతో పోరాడటం మీరు చూశారా లేదా? చూశాను. ఊరిలో యువరాజు హత్య చెయ్యబడ్డాడా లేదా? హత్య జరిగిందా లేదా? హత్య జరిగింది. ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఇతను తప్ప ఇంకెవరైనా ఉన్నారా? లేరు. విన్నారుగా మహారాజా, ప్రత్యక్ష సాక్షి అయిన ఈ మధుమతి దేవి గారి ద్వారా నిజం నిరూపించబడింది. ఇక ఈ నిందితునికి తగిన శిక్ష విధించవలసినదిగా ఏలిన వారిని కోరుకుంటున్నాం. పరదేశి ఆదరించి ఆశ్రయం ఇచ్చినందుకు మాకే అపచారం తలపెట్టాం. యువరాజును హత్య చేసి రాజకుటుంబానికి దేశానికి తీరని ద్రోహం చేశాం. నీవనర్చిన ఈ ఘోర నేరానికి నీకు నీకు మరణదండన విధిస్తున్నాం. మహారాజా, మహారాజా, 2 సార్లు మీకు ప్రాణదానం చేసిన ఈ మహావీరునికి మీరిచ్చే బహుమానం ఇదేనా? ఆలోచించండి మహారాజా, ఆలోచించండి. శిక్ష మార్చండి. అసంభవం. ఈ దోషిన మధ్యస్థానానికి తీసుకెళ్ళండి. మహారాజా, మహారాజా, 2 సార్లు మీకు ప్రాణదానం చేసిన ఈ మహావీరునికి మీరిచ్చే బహుమానం ఇదేనా? ఆలోచించండి మహారాజా, ఆలోచించండి. శిక్ష మార్చండి. అసంభవం. ఈ దోషిన మధ్యస్థానానికి తీసుకెళ్ళండి.